బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కోట్ల రూపాయలతో వారికి ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించి వారిని ఆదుకుంటా ఉంటే, అదే రకంగా నీట్ మాధ్యమం ద్వారా జరిగే ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్ ఎండీలలో కూడా 27% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అభ్యర్థులు ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి దాదాపు మరి 30% వరకు కూడా ఇవాళ బీసీలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. గత 303 పార్లమెంట్ సభ్యుల్లో గతంలో మరి లోక్సభలో 85 మంది, అదే రకంగా 30 మంది రాజ్యసభలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయితే, ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మొదటగా ఈ బీసీ సమాజానికి ఇవాళ క్షమాపణలు చెప్పాలా. మీరు 50-60 సంవత్సరాలు మరి దేశంలో మరి ప్రభుత్వాన్ని నడిపి ఏ రకంగా బీసీలను అణచివేశారు. అటువంటి బీసీలకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి ఒక మంగళి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలచే మరి జననాయకుడిగా బిరుదాంకితులైనటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ఇవాళ మొదటగా భారతరత్న ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు మీకు మనసు రాలేదు ఆ జననాయక్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడానికి? ఈ జ్యోతిబా పులే సందర్భంగా, జయంతి సందర్భంగా ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రైతు బాంధవుడు, రైతు నాయకుడిగా చలమైనటువంటి ఉత్తర భారతంలోనే ఒక కిసాన్ నాయకుడిగా ఉద్భవించినటువంటి చరణ్ సింగ్ గారికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారికి భారతరత్న ఇస్తే, పార్లమెంటులో ఆ యొక్క చరణ్ సింగ్ గారికి వారి మనుమడు మరి ఆ రకంగా కొనియాడడానికి అవకాశం పార్లమెంట్లో కల్పించాలంటే కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ ఏ రకంగా అవమానపరిచారో మరి మొత్తం ఈరోజు బీసీ సమాజం కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడి మీరు దళితుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మీరు అంబేద్కర్ గారిని 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంటుకు రాకుండా ఏ రకంగా కుట్రలు బన్నారో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. ఆ రకంగా మీరు అడుగడుగున మరి దళితులను బీసీలను అణచివేస్తూ ఉంటే, మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడ్డటువంటి అణచివేయబడ్డ వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. అంతేకాకుండా మరి ఇదే నెహ్రూ గారు మరి ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కాకా కలేకర్ కమిషన్ ప్రవేశపెడితే పార్లమెంట్లో కనీసం చర్చ పెట్టకుండా ఏ రకంగా ఆ యొక్క కాకా కలేకర్ కమిషన్ బుట్టదాఖలు చేసిన చరిత్ర ఇది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆనాడు నెహ్రూ గారిది. అంతేకాదు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కులం ఆధారంగా రిజర్వేషన్ కొనసాగినట్టయితే ఈ దేశం కులం పేరు మీద విడిపోతుందని చెప్పి బీసీల యొక్క మరి హక్కులను హరించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని ఇవాళ మరి ఈనాటి బీసీలు యావత్తు బీసీ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులు 27% వీపీ సింగ్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాల్లో బీసీలు కల్పించాలని చెప్పి ఆ మండల్ కమిషన్ సిఫార్సు చేస్తే దానిని అడ్డంగా అడ్డుకున్నటువంటి వ్యతిరేకించినటువంటి మరి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు కూడా రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పాడు, ఈ వీపీ సింగ్ గారు ఈ దేశాన్ని కులం పేరు మీద విడదీసే కుట్రలు పడుతున్నారు, కాబట్టి ఈ కులాల ఆధారంగా రిజర్వేషన్ కొనసాగడానికి వీల్లేదు. ఏదైనా రిజర్వేషన్ కల్పించాలంటే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ పెట్టాలని చెప్పినటువంటి రాజీవ్ గాంధీ ఏ రకంగా ఇవాళ బీసీలకు ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందో ఒకసారి గమనించాలి.